వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అమరావతికి చట్టబద్ధత కోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీసుకున్న తీర్మానం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి ఇది గొప్ప విజయమని ఆయన అన్నారు. అసెంబ్లీకి గైర్హాజరు ద్వారా అమరావతి అంశంపై వైసీపీ కుట్రకోణం బయటపడిందని విమర్శించారు. అధికారం వ్యామోహం తప్ప వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. రామారావు గారి సాటి ఆ మహానుభావుడు మార్చి 29, 1982 తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలలు తిరగకుండా 36,000 కిలోమీటర్లు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి అధికారంలో తీసుకొచ్చిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దేశ చరిత్రలో 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ మహానుభావుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు కిలో 2 రూపాయల బియ్యం అవ్వచ్చు, మండలిక వ్యవస్థ అవ్వచ్చు, లేకపోతే మహిళలకి ఆస్తి హక్కు అవ్వచ్చు, లేకపోతే అందరినీ గాలిరి నగరి తెలుగంగా నిర్మాణాలు ప్రారంభం చేయటం కావచ్చు, లేకపోతే తెలుగు మహిళా విశ్వవిద్యాలయం కావచ్చు, తెలుగు విశ్వవిద్యాలయం కావచ్చు, భాష పట్ల ఆయనకున్న ప్రేమ కావచ్చు, తెలుగు భాష పట్ల ఆయనకున్న ఇది కావచ్చు, ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఈరోజు 40 సంవత్సరాల పండుగ చేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఏదైతే ఉందో చంద్రబాబు గారి నాయకత్వంలో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఇవాళ 2 రాష్ట్రాల్లో కష్టాల్లో సుఖాల్లో ఉన్న ప్రతి కార్యకర్తని, నాయకుడిని కాపాడుకుంటూ పార్టీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు 4వసారి ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, పార్టీని కాపాడి ముందుకు తీసుకెళ్తున్న నిర్ణయాలు కావచ్చు, ఇవాళ బ్రహ్మాండంగా పార్టీ అన్ని కార్యక్రమాల్లో 1 కోటి మంది సభ్యులతో అటు ఎన్టీఆర్ ట్రస్ట్ నారా భువనేశ్వర్ గారి నాయకత్వంలో సామాజిక సేవలో కావచ్చు, పిల్లలకు చదువు చెప్పించే విషయంలో కావచ్చు, లేకపోతే బ్లడ్ బ్యాంకులు కావచ్చు, కార్యక్రమాలన్నీ ఒక పక్క ముందుకెళ్తూ ఉన్నాయి. అట్లాగే యువగళం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా, మాట్లాడే మైక్ లాక్కెళ్ళినా, స్టూల్ లాక్కెళ్ళినా, జైల్లో యువగళం కార్యకర్తలను కొట్టి జైల్లో పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైలు జీవితం అనుభవించి ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఎంతో దుర్మార్గంగా శాసనసభలో మాట్లాడి ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా పట్టు వదలలే ధైర్యంతో కార్యకర్తలని, నాయకుల్ని కాపాడుకుంటూ ఇవాళ కూటమి ప్రభుత్వం మరి అధికారంలో తీసుకురావడమే కాకుండా ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన, అట్లాగే బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి కూటమి ప్రభుత్వం ఇవాళ ముందుకెళ్తూ ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ చారిత్రాత్మక సమయాల్లో కేంద్రంలో, పార్లమెంట్లో అతిపెద్ద పార్టీగా పనిచేశాం. ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కానీ, ప్రధానమంత్రి, రాష్ట్రపతుల నిర్ణయాల్లో ఒక నిర్ణయాత్మక శక్తిగా కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసి ఇవాళ దేశంలో ఒక బలమైన పార్టీగా మన పార్టీ ముందుకెళ్తా ఉంది. కాదు 1 కోటి మంది సభ్యులున్న మన పార్టీ అందరి అభ్యున్నతి కోసం ఈరోజు చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, యువశక్తిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబు నాయకత్వంలో పార్టీ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, ఇంకా ఎన్నో మరి మనం కార్యకర్తల్ని, నాయకుల్ని కాపాడుకుంటూ అభివృద్ధి పదంలో మరి వాళ్ళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్లే విధంగా అందరం కూడా కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ, రేపు ప్రతి గ్రామంలో కూడా పార్టీ జెండా ఎగరేయడమే కాకుండా, ప్రతి ఇంటి మీద కూడా కార్యకర్త, నాయకులు జెండా ఎగరేయడమే కాకుండా ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు విగ్రహాలకి మరి పూలదండలు వేసి పేదవాళ్ళకి మరి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే
పేదవాళ్ళ సహాయ కార్యక్రమాలు కావచ్చు, ప్రతి కార్యకర్త నాయకుడిని గౌరవించుకుంటూ ఎవరైతే పార్టీ ఆవిర్భావం నుంచి కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్క నాయకుడిని కూడా గౌరవించుకునే విధంగా గ్రామ స్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమం చేయమని మరి పార్టీ పిలిపించింది. చంద్రబాబు నాయుడు గారు, పల్లా శ్రీను గారు, అట్లాగే అనురాధ గారు, మరి లోకేష్ బాబు ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలిపించారు. అందరూ కూడా జిల్లాలో కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో కావచ్చు, అన్ని జిల్లాల్లో కూడా, అన్ని గ్రామాల్లో కూడా, అన్ని మండలాల్లో కూడా, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనాలి, భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.